హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు స్విగ్గీలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్లో జాబ్ కావాలా? మంచి జీతం, సింపుల్ ఎలిజిబిలిటీతో సూపర్ ఆఫర్ అయితే వచ్చేసిందండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం స్విగ్గీ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అని చెప్పాను కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఆప్షన్స్తో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ అనలిస్ట్ పోస్టుల కోసం అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో మీరు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 30th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ డీటెయిల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఇది ఆఫీస్ లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి పూణే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ పోస్ట్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అంటే చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అప్లై చేయండి, జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, దీనికోసం కానీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే కొత్త బిజినెస్ అవకాశాలు అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లయింట్తో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని టీమ్కి కన్వే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్స్ సజావుగా పూర్తయ్యేలా చూసే బాధ్యత మీ మీదే ఉంటుంది. అండ్ క్యాంపెయిన్ రిజల్ట్స్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లయింట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్కెట్ అండ్ డిజిటల్ ట్రెండ్స్ మీద మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, దీనికోసం రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే బిజినెస్ మెట్రిక్ ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ ని రివ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రైట్ మెట్రిక్స్ ద్వారా ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ హైపోథీసిస్ ని టెస్ట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ డేటా ద్వారా స్ట్రాటజికల్ ఇన్వెస్ట్ ని అందించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ అనలిస్ట్ కి శాలరీ చూసుకున్నట్లయితే 49,160 రూపీస్గా ఉంది పర్ మంత్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కి శాలరీ చూసుకున్నట్లయితే 25,800 రూపీస్ పర్ మంత్ ఉంది. అండ్ ఈ ఫిగర్స్ వచ్చేసి గ్లాస్ డోర్ అండ్ అంబిషన్ బాక్స్ లాంటి సైట్స్ నుంచి అయితే తీసుకున్నారు. ఇది కరెక్ట్ శాలరీ అయితే కాదు, బట్ ఇంచుమించుగా ఇంత శాలరీస్ అయితే ఉండే అవకాశం ఉంది, కొంచెం అటు ఇటుగా. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ దీనికి గాను 12th పాస్ అయిన వాళ్ళు లేదా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, దీనికోసం గాను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ వంటి క్వాంటిటేటివ్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ అలాగే 1 year అనలిటిక్స్ అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ స్కిల్స్ అండ్ క్రియేటివ్ స్ట్రక్చర్ థింకింగ్ అనేది వీళ్ళు అడుగుతున్నారు. అదేంటి అంటే ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి మీకు. అండ్ SEO, డేటా అండ్ అనలిటికల్ మీద మీకు మంచి అవగాహన అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ కాన్సెప్ట్లు అండ్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 years ఉన్నవాళ్ళు, మినిమం 18 years ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత వర్చువల్ లేదా ఫోన్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో దీనికోసం మీరు ఎప్పుడెక్కడ ఎలా అప్లై చేయాలని చూస్తున్నారు కదా. సో ఎవరైతే మీరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారో ఈ జాబ్ కోసం వాళ్ళైతే జూలై 30th, 2025 లోపల వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లేదా లింక్ ద్వారా అయితే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. సో అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు దీనికోసం అయితే. సో వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ మనం చూసుకున్నాం కదా, జూలై 30th. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ డేట్ తర్వాత మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా ఇలాంటి మంచి మంచి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.